Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 38 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో పార్క్ గాడు లీ గాడిని కంట్రోల్ చేస్తాడు కదా. అండ్ పార్క్ గాడు లీ గాడి పవర్స్ ని కూడా ఇంక్రీజ్ చేస్తాడు. దాంతో లీ గాడు ఒక్కడే డంజన్ బాస్ మాస్టర్ ని ఒకే అటాక్ లో టిప్పి చేస్తాడు. దాంతో డంజన్ లో హూల్ కూడా పడిపోద్ది. అండ్ ఈ సౌండ్ బయట ఉన్న జాంగిన్ గాడ్ కి అండ్ లిమ్ గాడ్ కి వినిపిస్తుంది. దాంతో వాళ్ళిద్దరు చాలా షాక్ అయిపోతారు. అండ్ వాళ్ళిద్దరు అనుకుంటారు ఏమైపోయిందిరా అని. బట్ గైస్, అప్పుడే లీ గాడు పార్క్ గాడిని స్టాబ్ చేస్తాడు. అంటే లీ గాడు పార్క్ గాడి కంట్రోల్లోకి పోలేదన్నమాట. అలా ఎందుకంటే లీ గాడికి ఎక్కువ ఎగో ఉంటుంది కదా. సో అందుకే వాడు పార్క్ గాడి కంట్రోల్లోకి వెళ్ళలేదు. అండ్ అప్పుడే పార్క్ గాడు కింద పడిపోతాడు. అండ్ లీ గాడ్ ఏమో అక్కడి నుంచి పారిపోతాడు. అండ్ మన మిహో వాళ్ళు అఫ్కోర్స్ వాడిని ఆపలేకపోతారు. బట్ గైస్, అప్పుడే పార్క్ గాడు మళ్ళీ లెగుస్తాడు. దాంతో మిహో చాలా షాక్ అయిపోద్ది. అంతను పార్క్ గాడిని అడుగుతుంది నువ్వు ఎట్లా బ్రతుకున్నావని. అండ్ వేరే సైడ్ లీ గాడ్ ఏమో పారిపోతూ ఉంటాడు. అండ్ వాడు ఫస్ట్ ఏదైనా సిటీలోకి పోయి దాక్కోవాలని అనుకుంటాడు. బట్ గైస్, అప్పుడక్కడికి మన సుహో వచ్చేస్తాడు. అంతను అఫ్కోర్స్ లీ గాడిని ఆపేస్తాడు. అండ్ సుహో లీ గాడ్ తో అంటాడు, ఇప్పుడు నువ్వు నాకు మొత్తం చెప్పేయాలి అబౌట్ స్టార్ పౌడర్, అబౌట్ అపోస్టల్స్ అండ్ అబౌట్ ద ఇథరమ్స్ అని సుహో అంటాడు. సో దీంతో లీ గాడు చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే అపోస్టల్స్ గురించి ఎవరికి తెలియదు కదా. స్టార్ పవర్ గురించి అయితే ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. బట్ అపోస్టల్ గురించి ఎవరికి తెలియదు కదా. సుహోకి ఎట్లా తెలిసిపోయిందని అందుకు లీ గాడు చాలా షాక్ అయిపోతాడు. అనంత లీ గాడు అనుకుంటాడు వీడు బ్లాక్ మాస్క్ వేసుకున్నాడు అంటే వీడైనా ముందు బ్రాకీ గాన్ని అని ఒక స్టార్ పౌడర్ ని డిస్ట్రాయ్ చేసింది. అయినా నేను ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. ఒకవేళ ఇట్లా చేస్తే హంటర్స్ ఇక్కడికి వచ్చేస్తారు నన్ను పట్టుకోవడానికి. నేను త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అండ్ నేను వాడి దగ్గర నుంచి ఎక్కువ మానని సెన్స్ చేయలేకపోతున్నాను. అంటే నేనే వాడికన్నా చాలా స్ట్రాంగ్ ఇప్పుడు అని లీ గాడు అనుకుంటాడు. ఆ తర్వాత లీ గాడు సుహో మీద అటాక్ చేస్తాడు సుహోని లేపడానికి. బట్ గాయ్స్, మన సుహో వాడి స్పోన్ ని పట్టేసుకుంటాడు. అది కూడా చాలా గట్టిగా. దాంతో లీ గాడు మళ్ళీ వాడి స్పోన్ ని తీసుకోలేకపోతాడు. దాంతో లీ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ గ్యాస్ తర్వాత మన సుహో లీ గాడిని కిక్ చేస్తాడు. దాంతో లీ గాడికి ధూళి తీరిపోద్ది. అండ్ అప్పటికే కూడా లీ గాడు అనుకుంటాడు వీడి దగ్గర నాకన్నా చాలా తక్కువ మన ఉంది. బట్ అయినా సరే వీడు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉన్నాడు అండ్ వీడి అటాక్స్ ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉన్నాయి అని లీ గాడు అనుకుంటాడు. బట్ గైస్, సుహో ఇంతకన్నా స్ట్రాంగ్ ఎట్లా అయిపోయిందో మీకు తెలుసు కదా. ఎట్లా ఆ మూదిగడ వల్ల. అండ్ ఆల్సో సుహో తనకు వచ్చిన రివార్డ్స్ అన్నిటిని కూడా యూజ్ చేసుకుని తన స్ట్రెంత్ ని ఇంకా చాలా ఇంక్రీజ్ చేసుకుంటాడు కదా. సో అందుకే ఈవెన్ తో ఇప్పుడు సుహో దగ్గర ఎక్కువ మాన లేకపోయినా సరే తన దగ్గర ఇప్పుడు ఎక్కువ స్ట్రెంత్ ఉంది. అండ్ బెరుగడ్ అయితే అంటాడు సుహోవి ఫిజికల్ ఎబిలిటీస్ ఒక ఎయిర్ ర్యాంక్ కంటర్ ని దాటేసినాయని. అండ్ గైస్, లీ గాడ్ అయితే కంటిన్యూస్లీ సుహో మీద అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ అఫ్కోర్స్ వాడి అటాక్స్ వల్ల సుహోకి అసలేమీ కాదు. అండ్ గైస్, వేరే సైడ్ మనం మిహో వాళ్ళని చూస్తాం. అండ్ మిహో పార్క్ అని అడుగుతుంది కదా నువ్వు ఎట్లా బ్రతుకున్నావని. అండ్ దీంతో పార్క్ గాడు మిహోని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అనుకుంటాడు రాక్ తో స్టాబ్ చేసి. బట్ గైస్, అప్పుడక్కడికి మన జాంగిన్ అండ్ లిమ్ గాడు వచ్చేస్తారు. సో దాంతో పార్క్ గడిగా ఆగిపోతాడు. లేకపోతే ఆ ఇద్దరు ఎస్రాంగ్ కంటర్స్ వీడిని వేసి పడేస్తారు కదా. సో అందుకే వాడు ఆగిపోతాడు. అండ్ గైస్, ఇందాక లీ గాడు ఒక హోల్ పెట్టాడు కదా డంజన్ లో. సో అక్కడి నుంచి వీళ్ళిద్దరు వస్తారు. అండ్ జాంగిన్ గాడు మిహోని అడుగుతాడు ఇట్లా చేసింది ఎవరని. దాంతో మిహో అంటది లీ గాడు ఇట్లా చేసిందని. దాంతో జాంగిన్ గాడు అంటాడు లీ గాడు ఒక ఏరంగ్ అంటారు కదా వాడికి సడన్ గా ఇంత పవర్ ఎట్లా వచ్చేసిందని అడుగుతాడు. దాంతో మిహో అంటది లీ గాడు స్టార్ పౌడర్ లాంటిది ఏమో తీసుకున్నాడు అట్లా వాడికి సడన్ గా చాలా పవర్ వచ్చేసింది. అండ్ ఆల్సో లీ గాడు పార్క్ గాడి మీద అటాక్ చేసిండు అండ్ వాడు ఇక్కడ నుంచి పారిపోయిండు అని మిహో అంటది. అండ్ గైస్, పార్క్ గాడి ఇంజురీ హీల్ అయిపోయి ఉంటది. దాంతో జాంగిన్ గాడు పార్క్ తో అంటాడు నువ్వు మంచిగానే ఉన్నావు కదా, ఇంజురీ అన్న పర్సన్ లాగా లేవని అడుగుతాడు. దాంతో పార్క్ గాడు అంటాడు నా దగ్గర హీలింగ్ అబిలిటీ ఉంది అట్లా నేను హీల్ చేసుకున్నాను అంటాడు. దాంతో జాంగిన్ గాడు అంటాడు అబ్బా నీ దగ్గర హీలింగ్ అబిలిటీ కూడా ఉందా అని అంటాడు. బట్ గైస్, అప్పుడే మిహో వీళ్ళిద్దరికి చెప్తుంది ఫస్ట్ మనం లీ గాడిని పట్టుకోవాలి లేకపోతే వాడు ఏదైనా సిటీలో దాక్కుంటాడు అప్పుడు మనం వాడిని కనిపెట్టలేమని అంటది. సో దీంతో జాంగిన్ గాడు లిమ్ తో అంటాడు మిహో చెప్పింది విన్నావు కదా, తను చెప్పింది కరెక్టే. అండ్ నువ్వు నాకు ప్రామిస్ చేసినావు కదా నువ్వు లీ గాడిని లేపేస్తావని. ఇప్పుడు నువ్వు నీ ప్రామిస్ ని నిలబెట్టుకోవాల్సిన టైం వచ్చేసింది అని జాంగిన్ గాడు అంటాడు. బట్ గైస్, అప్పటికే లిమ్ గాడు వెళ్ళిపోతాడు. వాడు వినడు జాంగిన్ గాడి మాటలు. అండ్ గైస్, అప్పుడే పార్క్ గాడు అనుకుంటాడు లీ గాడితో నా కనెక్షన్ ఇంకా డిస్కనెక్ట్ అవ్వలేదు. వాడిని నేను త్వరగా కనిపెట్టాలి అండ్ వేసేయాలి. వాడు నా గురించి ఎవరికి చెప్పకముందే. అండ్ ఈవెన్ తో లీ గాడు నా గురించి ఎవరికైనా చెప్పినా సరే వాళ్ళు లీ గాడిని నమ్మకపోవచ్చు బికాస్ వాడి దగ్గర ఎట్లాంటి ఎవిడెన్స్ లేదు కాబట్టి. బట్ అయినా సరే అనవసరమైన రిస్క్ ఎందుకు తీసుకోవడము, లీ గాడిని త్వరగా కనిపెట్టేయాలి అండ్ వేసేయాలి. నేను వాడిని మళ్ళీ కంట్రోల్ చేస్తా అండ్ వాడిని లేపేస్తా నా డివైన్ పవర్స్ ని యూజ్ చేసుకుని. అండ్ తర్వాత నేను మళ్ళీ ఒక ఏరంగ్ హంటర్ ని పట్టుకుంటా ఒకవేళ అవసరం ఉంటే అని పార్క్ గాడు అనుకుంటాడు. ఆ తర్వాత పార్క్ గాడు చూస్తాడు అసలు లీ గాడు ఏం చేస్తున్నాడని. అండ్ వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మన సుహోతో ఫైట్ చేస్తున్నాడు కదా. అండ్ పార్క్ గాడు అనుకుంటాడు లిమ్ గాడు అప్పుడే లీ గాడిని పట్టేసుకున్నాడని. బట్ గైస్, అప్పుడే మన సుహో సరిగ్గా కనిపిస్తాడు పార్క్ గాడికి. దాంతో పార్క్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు అనుకుంటాడు సుహో ఇక్కడ ఏం చేస్తున్నాడు, కొంపతీసి తను కూడా లీ గాడిని పట్టుకోవడానికి వచ్చిండా. నేను ఇంత త్వరగా సుహోని మళ్ళీ చూసానని అనుకోలేదు. ఈ వరల్డ్లోకి నేను వచ్చినప్పటి నుంచి నా ఒక్క ప్రిడిక్షన్ కూడా కరెక్ట్ అవ్వలేదు. అది ఎస్రాంగ్ హంటర్స్ కి సంబంధించిన ప్రిడిక్షన్ అయినా ఆర్ లేదా లీ గాడిని కంట్రోల్ చేయలేకపోవడం అయినా ఇవేమి కూడా నేను అనుకున్నట్టు అవ్వలేదు అని పార్క్ గాడు అనుకుంటాడు. బట్ గైస్, అప్పుడే
అప్పుడే మళ్ళీ ఇవన్నీ అనుకొని పార్గడు నవ్వుతాడు. అండ్ వాడు అసలు ఎందుకు నవ్వుతున్నాడో వాడికి అర్థం కాదు. అండ్ గైస్ మీరు వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందనే అర్థం కదా. సో అందుకే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి. 1.5k లైక్స్ ప్లస్ 100 కమెంట్స్ కన్ఫర్మ్ ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకొరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో కూడా 1k రీచ్ చేయండి. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అండ్ గైస్ వేరే సైడ్ లీగడికి ఇంకా అర్థమైపోద్ది వాడు సుహోతో ఫైట్ చేసి విన్ అవ్వలేడని. అండ్ వాడు ఇక్కడే ఉండి ఇంకా టైం వేస్ట్ చేయదని అనుకుంటాడు. సో అందుకే వాడు సుహోతో అంటాడు, ఆగు నేను ఇప్పుడు నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తే చాలు కదా, నువ్వు నన్ను వదిలేస్తావు కదా అని అంటాడు లీగాడు. దాంతో సుహో అంటాడు, సడన్గా ఏమైంది నీకు, నువ్వు అపోస్టల్స్తో కలిసి పనిచేస్తున్నావు కదా అని అంటాడు. దాంతో లీగాడు అంటాడు, ఆ అపోస్టల్ గాడే నన్ను బిట్రే చేసిందని. దాంతో సుహో చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడిని అడుగుతాడు, అట్లాంటప్పుడు నువ్వు వాడికి ఎందుకు హెల్ప్ చేసినావు స్టార్ పౌడర్ డిస్ట్రిబ్యూషన్లో అని సుహో అడుగుతాడు. దాంతో లీగాడు అంటాడు, వాడు నాకు ప్రామిస్ చేశాడు వాడు నా కోసం ఒకరిని లేపేస్తాడని, అందుకే నేను వాడికి హెల్ప్ చేసిన అని లీగాడు అంటాడు. దాంతో సుహో అంటాడు, ఒకరిని లేపడానికి నువ్వు ఇతరమ్స్కి అండ్ అపోస్టల్స్కి హెల్ప్ చేసినావా అని. దాంతో లీగాడు అంటాడు, ఈ అంటస్ రాకముందు నా లైఫ్ మంచిగా ఉండేది, బట్ ఇప్పుడు నా లైఫ్ మారిపోయింది. లిమ్ గాడు ఎవరికి తెలియదు ముందు, వాడొక నోబడి, బట్ ఇప్పుడు వాడొక ఎస్ట్రాంగ్ అంటారు అయిపోయిండు. అండ్ వాడు నన్ను చిన్నగా చూస్తున్నాడు, అందుకే నేను వాడిని లేపేయని అనుకున్నా. అండ్ నువ్వు కూడా అపోస్టల్ కోసం అందుకే వెతుకుతున్నావు కదా వాడిని లేపేయడానికి అని లీగాడు అంటాడు. దాంతో సుహో అంటాడు, లేదు నేను వాడిని లేపేయాలని అనుకోవట్లే, జస్ట్ మాట్లాడాలని అనుకుంటున్నా అని అంటాడు. దాంతో లీగాడు అంటాడు, నువ్వు వాడిని లేపేవా, వాడు మన వరల్డ్ని ఇన్వైట్ చేయడానికి వచ్చినాడు, నేను ఒక వేస్ట్ క్యారెక్టర్ని ప్లే చేసినాను యాక్టర్గా ఉన్నప్పుడు, అండ్ నువ్వు ఆ క్యారెక్టర్ లాగానే మాట్లాడుతున్నావు, నీకు ఎట్లాంటి అంబిషన్ లేదు, నువ్వు సొసైటీ కోసం అండ్ పీపుల్ కోసం డెసిషన్స్ తీసుకుంటూ నీ కోసం కాదు. అండ్ నీకు అసలు ఏం కావాలో నీకే తెలియదు, నువ్వు ఇక్కడి వరకు జస్ట్ నీ లక్ వల్ల మాత్రమే వచ్చినావు. అండ్ ముందు ఒక సిచ్యువేషన్ కన్ఫర్మ్ వస్తుంది, అప్పుడు నువ్వు కన్ఫర్మ్ గా నీ ఓన్ డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఆ సిచ్యువేషన్ నీ కోసం నేను ఇప్పుడు క్రియేట్ చేస్తా. అండ్ నువ్వు లేపాల్సిన వాడి పేరు నేను చెప్పబోతున్నాను, సో అందుకే విను సరిగ్గానే లీగాడు అంటాడు. అండ్ వాడు ఆల్మోస్ట్ పేరు చెప్పబోతాడు, బట్ గైస్ అప్పుడే పార్క్ గాడు లీగాన్ని కంట్రోల్ చేస్తాడు. అండ్ పార్క్ గాడు లీతో అంటాడు, నేను నిన్ను ఇంకా ఇంకేమి చెప్పనివ్వను, అండ్ థ్యాంక్స్ టు యూ నేను చాలా నేర్చుకున్నాను, అండ్ నువ్వు ఇంకా ఒక వేస్ట్ హంటర్వి కాదు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకు ఉపయోగపడుతున్నావు కాబట్టి అని పార్క్ గాడు అంటాడు. అండ్ గ్యాస్ తర్వాత పార్క్ గాడు లోపల నుంచి చాలా ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది. అండ్ సుహో అయితే అనుకుంటాడు ఈ ఎనర్జీ చాలా పవర్ఫుల్గా ఉందని. అండ్ గ్యాస్ తర్వాత లీగాడు పార్క్ గాడు లాగా అయిపోతాడు. అండ్ వాడికి వింగ్స్ కూడా వచ్చేసాయి. దాంతో ఆబ్వియస్లీ సుహో చాలా షాక్ అయిపోతాడు. అండ్ పార్క్ గాడు సుహోతో అంటాడు, నువ్వు ఒక స్టార్ పౌడర్ ఫ్యాక్టరీని డిస్ట్రాయ్ చేసినావు అండ్ లీగ్ అని కూడా పట్టుకున్నావు నన్ను కనిపెట్టడానికి, అండ్ నేను కూడా నిన్ను చూడాలని అనుకున్నా, అందుకే నీ ముందుకే వచ్చేసిన అని పార్క్ గాడు అంటాడు. అండ్ చాప్టర్ 38 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గాయ్స్ ఇది చాప్టర్ 38 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 39 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి, కన్ఫర్మ్ ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకొరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో కూడా 1k రీచ్ చేయండి. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ టార్గెట్ని కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి టార్గెట్ని కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.